హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభాస్ ఛానల్. ఈరోజు ఒక హెవెన్లోకి అడుగు పెడుతున్నామండి మనము. ఈ హెవెన్ ఎవరిదో కాదు, నా ఆత్మీయురాయిల హౌస్ అనమాట. పైన గార్డెన్ ఇలా ఉంటుంది. నేను గృహప్రవేశానికి రాలేదు, అందుకోసమని ఇప్పుడు వచ్చానమాట. ఇది చూసారు కదా, ఈ లాక్ సిస్టమ్ ఎంత ఫ్యాషనబుల్లో, ఎంత కొత్తగా ఉందో చూడండి. చాలా యూనిక్గా కట్టారు. ఇల్లు కూడా మంచి ఆర్కిటెక్చర్ తోటి చక్కగా కట్టించిన హౌస్ ఇది. లార్డ్ గణేష్ అని ఇక్కడ పెట్టారు. ఈ కర్టెన్స్ అయితే లాంగ్ కర్టెన్స్ తను స్పెషల్గా డిజైన్ చేసి తెప్పించారు ఇవన్నీ. అయితే దీనికి తన టేస్ట్కి తగ్గట్టుగా, ఎందుకంటే మా బ్రదరు వాళ్ళదనమాట హౌస్. ఆయన టేస్టే ఎంత పెద్ద జాబ్లో ఉన్నా ఆ అమ్మాయి ఇంటి గురించి మట్టుకు చాలా, తను డాక్టర్స్, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్కి హెడ్. అలాంటివి ఏమి పట్టించుకోదు. ఈ బెడ్రూమ్ చూడండి ఎంత బాగా తయారు చేయించుకుందో. తను జాబ్ మాట వదిలేయండి, ఎందుకంటే తనకి హాయిగా ఇంట్లో ఎలా పెట్టుకోవాలి అనే విషయంలో చాలా ఎక్స్పీరియన్స్డ్. ఎక్కడున్నా పైగా తన కళ ఏంటంటే సముద్రం ఒడ్డుని నిద్ర లేవగానే సముద్రం కనబడాలి అని ఊహ. ఆ ఊహకు తగ్గట్టుగా ఈ ఇల్లు కట్టుకున్నారు. నిజంగానే ఇక్కడ నుంచి నిద్రపోయి లేస్తే సముద్రం కనబడుతుందన్నమాట. లైటింగ్ సిస్టమ్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో. ఈ లైటింగ్ బయట కనబడకుండా చక్కగా ఉందన్నమాట. ఆ లైటింగ్ తర్వాత పైకి వెళ్తే ఇది అందంగా సామాన్లు పెట్టుకునేందుకు వీలుగా, డెకరేషన్ చేసుకునేందుకు వీలుగా పెట్టారు. అయితే ఇంకా ఏమీ ఐటమ్స్ తేలేదు. ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం మనము. ఇది కిచెన్ అనమాట, చాలా పెద్ద కిచెన్ అండి. అట్లా లోపలికి వెళ్తే అసలు ఎన్ని షెల్ఫ్లు ఉన్నాయో, సామాన్ అంతా పట్టేస్తుంది అనమాట. అన్ని షెల్ఫ్లు ఉన్నాయి. అలాగే యుటెన్సిల్స్ పెట్టుకుందికి చక్కని స్టోరేజ్ ఇది కూడా ఉంది. ఎన్ని షెల్ఫ్స్ ఉన్నాయంటే ఫుల్లీ షెల్ఫ్స్ అండి. చూడ్డానికి కూడా ఎంతో ఇదిగా, అంతా పైనంతా చూసారు కదా అన్ని షెల్ఫ్లు. ఇది 4 బర్నర్స్ స్టవ్ ఇదనమాట. ఒకేసారి వండేవచ్చు, అంత బాగుంది స్టవ్. 4 ఇవి ఉన్నాయన్నమాట. అలాగే పైన నేను ఇంకా తీయలేదు మంచి వీడియో, ఇంకా పైన ఒక ఇది ఉంది, తీయాలి ఆ వీడియో. ఇప్పుడు కొంతవరకే తీశాను కాబట్టి. యుటెన్సిల్స్ పెట్టుకునే షెల్ఫ్లు చూడండి డౌన్లో. అలాగే కింద కుక్కర్ సెట్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా ఫ్లోరింగ్ అయితే చాలా బాగుందండి. షెల్ఫ్లన్నీ తీసి చూపెడుతున్నా, అంతా ఖాళీగా ఉన్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే తను కూడా నా అలాగా మంచి పికిల్స్ అవి బాగా తింటారు. అందుకని సీసాలన్నీ రెడీ పెట్టుకున్నాం, పికిల్స్ పెట్టాలన్నమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చామన్నమాట. చూడండి, ఇది డబల్ డోర్. అంటే డబల్ డోర్ అంటే పైన కింద కాదు, పక్కన డోర్స్ ఉండేది డబల్ డోర్ సిస్టమ్ అనమాట. ఒక బీరువా లాగా ఉందన్నమాట, పెద్ద బీరువా లాగా ఉంది. ఇందులో హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటరు, కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటర్ మనం తీసుకోవచ్చు అనమాట. అంత ప్రత్యేకంగా ఉంది ఇందులో. అలాగే ప్రత్యేకంగా చేయబడిన ఫ్రిడ్జ్ వారంటీ కూడా ఉంది, కొత్తదే అనమాట. ఇంకా మేము ఓపెన్ చేయలేదు కాబట్టి మీకు అవన్నీ వివరంగా చెప్పలేదు, జస్ట్ అలా పెట్టేశారు. ఎందుకంటే మొన్ననే గృహప్రవేశం అయ్యాక ఒక శుభకార్యం అయ్యింది. చూసారు కదా ఎంత బాగుందో ఈ ఫ్రిడ్జ్. ఇంకా హాల్కి వస్తున్నాము మనము. హాల్లోనేమో ఈ డెకరేషన్ చూడండి, ఇవి కొన్ని ప్లేట్స్ అవి. సరే, ఈ పాట్ చూస్తే సెంట్రల్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు, అంత బాగుంది. జారు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టారనమాట. ఇక్కడ పైన వాష్ బేసిన్, కిందేమో ఈ యూపీస్ పెట్టారు బాక్స్. అంటే ఇవి షెల్ఫ్లను పెట్టేందుకు. అన్ని యుటెన్సిల్స్ లోపలే ఉంటాయండి, బయటకు అసలు కనబడవు అనమాట. ఇప్పుడు ఇక్కడికి వస్తే డిష్ వాషరు. ఇది వేరే ఏరియా, బయటకు వచ్చాక ఒక చిన్న ఏరియా ఉంది. ఆ ఏరియాలో డిష్ వాషరు, వాషింగ్ మిషన్ ఇవన్నీ ఇక్కడ సెట్ చేశారనమాట వీళ్ళు. ఇంకా డిష్ వాషర్ చూడాలంటే 1 వీక్ వరకు మనం అందులో పెట్టిన సామాన్లన్నీ వాష్ చేసేసి ఒకేసారి వాష్ చేసుకోవచ్చు అనమాట. అంత పెద్ద డిష్ వాషర్ ఉంది ఇక్కడ.
చూసారు కదా ఈ డిష్ వాషరు చాలా పెద్దది. దాంట్లో వాడే లిక్విడ్స్ కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ డిషెస్ పెట్టేందుకు, డ్రై చేయడానికి. తర్వాత ఇక్కడేమో వాషింగ్ మిషన్. సెకండ్ బెడ్రూమ్కి వచ్చాం మనము. ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇంకా మిగతావన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. అంత పెద్ద హౌస్ కదా, 2 బెడ్రూమ్లు మాత్రమే చూపెట్టాను. ఇది 4 బెడ్రూమ్స్ హౌస్ అండి, చాలా పెద్ద హౌస్. చూశారు కదా, ప్లీజ్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంత అందమైన ఇల్లుని.